మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ త్రిష చెన్నైలోని ఓ పెళ్లి రిసెప్షన్ లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. విజయ్ డివోర్స్ వార్తల వేళ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావటం, సాంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లటం వంటి దృశ్యాలు నెట్టింటి చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల పిటిషన్ లో సంగీత చేసిన ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి పబ్లిక్ అపీరెన్స్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బీజేపీ నేత నాగేంద్రన్ విజయ్ త్రిష రిలేషన్లపై సంచలన కామెంట్స్ చేశారు. త్రిష అభ్యంతరం వ్యక్తపడంతో క్షమాపణలు చెప్పారు. టీవీకే అధినేత విజయ్ త్రిష చెన్నైలోని ఓ పెళ్లి రిసెప్షన్ లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. విజయ్ డివోర్స్ వార్తల వేళ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావటం, సాంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లటం వంటి దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల పిటిషన్ లో సంగీత చేసిన ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి పబ్లిక్ అపీరెన్స్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బీజేపీ నేత నాగేంద్రన్ విజయ్ త్రిష రిలేషన్ పై సంచలన కామెంట్స్ చేశారు. త్రిష అభ్యంతరం తెలపడంతో క్షమాపణలు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. తమిళనాడు రాజకీయాలు సర్వత్రా ఉత్కంఠగా మారినటువంటి ఒక పరిస్థితి. అంటే సినీ నటులందరూ కూడా రాజకీయాల్లో తొలి నుంచి కూడా ఎంజీఆర్ నుంచి కూడా అన్నా డిఎంకే పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎంజీ రామచంద్రన్ తమిళనాట 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. తదనంతరం జయలలిత. సో వీరిరువురు కూడా స్టార్డమ్ ఉన్నటువంటి నేతలు. సో ఫిలిం తో పాటు రాజకీయాల్లో కూడా ప్రజాదరణ పొందినటువంటి గొప్ప నటీనటులు. సో వీరితో పాటుగా తర్వాత వచ్చిన కోవలో విజయ్, తలపతి విజయ్ గా పిలువబడేటువంటి విజయ్ అనూహ్య కాలంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏ తరహాలో అయితే ప్రజాదరణ పొంది పబ్లిక్ దగ్గర మంచి ఒపీనియన్ తీసుకున్నారో అదే తరహాలో విజయ్ కూడా తమిళనాడులో అంతే హాట్ గా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో అడుగడుగునా కూడా ప్రజలు నీరాజనం పలుకుతున్నటువంటి తరుణంలో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి విజయ్ తన భార్య సంగీతతో కొంత మనస్పర్ధలు రావడంతో 2025న చెంగల్పట్టు మెట్రోపాలిటన్ కి సంబంధించినటువంటి కోర్టులో ఉమెన్ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి ఒక పరిస్థితి డైవర్స్ కి. ఈ నేపథ్యంలో సహచర సినీ నటి అయినటువంటి త్రిషతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో నన్ను తోసిపుచ్చినటువంటి పరిస్థితి, పోనీ సంబంధాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా అంగీకరించినటువంటి ఒక పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా వీరిరువురు కూడా ఒకే వాహనంలో రావడం. సో ఒక నిర్మాత కల్పతి సురేష్ కుమారుడు వివాహానికి వీరిరువురు హాజరైనటువంటి ఒక పరిస్థితి. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే విజయ్ త్రిష కలిసి రావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. అందరూ కూడా వీరిపైనే ఎక్కువగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫోకస్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ ఎన్నికల నేపథ్యం, ఇంకా ఏప్రిల్ మేలో జరుగుతున్నటువంటి తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీరిరువురు పైన ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నటువంటి ఒక పరిస్థితి. అటు సోషల్స్ లో గానీ, ఇటు డిజిటల్ మీడియాస్ లో గానీ పెద్ద ఎత్తున వీరిద్దరికి మధ్య సంబంధాలు ఉన్నాయనేటువంటి ఒక పరిస్థితి కూడా వ్యక్తం అవుతున్నటువంటి ఒక పరిస్థితి. టీవీకే అంటే త్రిష విజయ్ కృష్ణన్ అని కూడా వెటకారపు మాటలు కూడా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. సెటరికల్ గా ప్రతిపక్ష పార్టీలు గానీ రాజకీయ పార్టీలు కూడా
త్రిష పేరు పైన విజయ్ పార్టీని ఏర్పాటు చేశారనేటువంటి మాటలు కూడా చెప్పినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే వీరిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి వాదన నిన్న వీరిరువురు కూడా ఒక సినీ నిర్మాతకు సంబంధించినటువంటి కుమారుడి వివాహానికి హాజరైనటువంటి నేపథ్యంలో అది ధృవీకరించబడినటువంటి ఒక విషయం. సో అది అంటే రిలేషన్స్ ఇరువురికి అది స్నేహపూర్వకంగా ఉందా, లేదంటే వైవాహిక సంబంధానికి సంబంధించి ఉందా, లేదంటే క్యాజువల్ గా ఇద్దరు కూడా ఒకే డ్రెస్ లో వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఏదైతే విజయ్ వేర్ చేసినటువంటి కలర్ గానీ లేదా త్రిష ధరించినటువంటి చీర ఇరువురు కూడా ఒకే కాంబినేషన్ లో వచ్చినటువంటి ఒక పరిస్థితి. ఇద్దరు మాట్లాడుకొని వచ్చారా అనేటువంటి అంశాలను కూడా పెళ్లికి వచ్చినటువంటి వారందరూ కూడా చర్చించుకున్నటువంటి ఒక పరిస్థితి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది వ్యక్తిగత పరిచయాలా లేదంటే సన్నిహిత సంబంధాల అన్నటువంటి అంశానికి వచ్చినప్పుడు వీరిరువురికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, వీరి ఇరువురు నటించినటువంటి సినిమాలు నేపథ్యంలో సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి. మురళి, ఇప్పటికే నాగేంద్రన్ వీరి రిలేషన్ పై కామెంట్స్ చేశారు, దీన్ని ఎలా చూడాలి? సో దీనిపైన పెద్ద ఎత్తున అటు భారతీయ జనతా పార్టీతో యాక్సెసిబిలిటీ కోసం ప్రయత్నం చేశారు విజయ్. అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే పొలిటికల్ గేమ్ లో భాగంగా ఈవేళ త్రిష పైన ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి భారతీయ జనతా పార్టీ. మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలా, మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలా, మహిళలను గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మానసికంగా అవతల పక్షాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో త్రిష దీనిపైన కూడా స్పందించి కోర్టులో కూడా పరువు నష్టం దాఖలు చేయడంతో భారతీయ జనతా పార్టీ నేత కూడా క్షమాపణలు చెప్పినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా పొలిటికల్ పార్టీస్ లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ వ్యక్తిత్వ హననానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇంకా వీరిరువురు వివాహం చేసుకున్నారా లేదంటే కలిసి సహజీవనం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సో ఇంకా దీనిపైన పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ కానటువంటి ఒక నేపథ్యం ఉంది. అయితే తన మొదటి భార్య అయినటువంటి సంగీత దీనిపైన డైవర్స్ కావాలనేసి 2025న కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే తనకు తగిన భరణం ఇచ్చిన పక్షంలో నేను ఆ నటి పేరు చెప్పను, లేకపోతే ఖచ్చితంగా నేను ఆ నటి పేరు వివరాలు కూడా అంటే త్రిష పేరు వివరాలు కూడా చెప్తాను అన్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఓపెన్ అయినటువంటి తన భార్య సంగీత ఓపెన్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు, రూమర్స్ కి పోలీస్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో త్రిషాను వెంట పెట్టుకొని వచ్చారనేటువంటి వాదనను కూడా కొంతమంది ఇంటర్నల్ పొలిటికల్ సర్కిల్స్ తో చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. శ్రీజ, ఇది పొలిటికల్ ఎజెండాలోకి తీసుకున్నప్పుడు ఒక పార్టీ వ్యక్తిని తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఒక ప్రయత్నంగా జరుగుతుంది. అంటే రాజకీయ పరంగా తీసుకున్నప్పుడు మురళి, విజయ్ డిఎంకేతో త్రిషాను జయలలితతో పోల్చుతున్నారు, దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో తీసుకుంటే తొలి నుంచి కూడా ఎంజి రామచంద్రన్ కి జానకి రామచంద్రన్ అనేసి తొలి భార్య ఉండేది. తర్వాత జయలలితతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పొలిటికల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి జయలలితను అన్నా డిఎంకే పార్టీకి చీఫ్ చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే ఎంజి రామచంద్రన్ బ్యాక్ ఎండ్ లో ఉండుకొని జయలలిత మొత్తం నడిపినటువంటి వ్యవహారం. అదే తరహాలో అప్పట్లో ఎంజి రామచంద్రన్ నుంచి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు జానకి రామచంద్రన్, ఎంజి రామచంద్రన్ సతీమణి జానకి రామచంద్రన్ కూడా ఒక పార్టీ పెట్టినటువంటి ఒక పరిస్థితి. కానీ ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోవడంతో ఆ పార్టీని వైండప్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో డిఎంకే ఆరోపిస్తున్నట్టుగా త్రిషాని జయలలితతో పోల్చడంతో తీస్తే ఆబ్వియస్ గా ఒక పురుషుడు విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది. ఇది సాధారణంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. సో అందులో భాగంగా ఎవ్రీ సక్సెస్ మ్యాన్ బిహైండ్ ఉమెన్ అనేది ఎలా అయితే నానుడు ఉందో, ఈవేళ త్రిష సహకారంతో గానీ లేదా మహిళల సహకారంతో గానీ ఒక పురుషుడుగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ డిఎంకే ఆందోళన చెందుతున్నటువంటి ఒక పరిస్థితి. పూర్తి స్థాయిలో టీవీకే పార్టీ ఎక్కడ ఇబ్బంది పడుతుందన్నటువంటి అంశంలో ఇవాళ జయలలిత పార్టీకి అంటే ఏఐడిఎంకేలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కూడా డిఎంకేలో చేర్చుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ లో అంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న చందంగా జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పరిస్థితి. దాంతో పాటుగా పళనిస్వామిని కూడా ఇరువురు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి తరుణంలో
సో ఈవేళ పళనిస్వామి డిఎంకే లో చేరినటువంటి ఒక పరిస్థితి. డిఎంకే ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి డిఎంకే విజయ్ మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేయాలనుకుంటున్నారు. మరోవైపు శశికళ కూడా కొత్త పార్టీని త్వరలో ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఓట్ షేరింగ్ ఏ విధంగా చీలబోతుంది, తద్వారా ఎవరికి ఇది అడ్వాంటేజ్ గా మారడానికి అవకాశం ఉంటుంది. ఏఐడిఎంకే లోనే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఇటు శశికళ ఒక వర్గాన్ని చీల్చుకున్నటువంటి ఒక పరిస్థితి, తన తమ్ముడైనటువంటి దినకరన్ అతను ఓట్లు చీల్చే పరిస్థితి ఉంది, పన్నీర్ సెల్వం ఓట్లు చీల్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఒక పార్టీలోనే ముగ్గురు బయటకు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి, ముగ్గురు బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి. వారు కూడా డిఎంకేకి అనుకూలంగా ప్రతికూలంగా వాతావరణాన్ని తీసుకొచ్చేయడానికి ప్రయత్నం, అంటే ఓట్ షేరింగ్ లో చీల్చి అది ఎవరికి అడ్వాంటేజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.